dare dum 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 dare dum dare dum dare dum dare dum da dum dare dum dare dare dum 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 ఎన్నెన్ని ఆశలు అడుగడుగున ఈ కాలేజీలో క్యాంపస్ లో ఫైట్లు కాఫీ షాప్ ట్రీట్లు. మన శ్రీ వివేకానంద హై స్కూల్ 37 సంవత్సరాలుగా గత 37 సంవత్సరాలుగా వినుకొండ పట్టణంలో గ్రాడ్యుయేషన్ డే జరుపుకుంటా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు 9:30 గంటల నుండి గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నాం. విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొని ఈరోజు గ్రాడ్యుయేషన్ డే సక్సెస్ఫుల్గా జరగడం జరిగింది. మా విద్యా సంస్థ ప్రారంభించి ఇప్పటికీ 37 సంవత్సరాల నుండి ప్రతి విభాగంలోనూ అత్యున్నత ఫలితాలను సాధిస్తూ ఉన్నాము. అలానే ఈ విద్యా సంవత్సరం కూడా 10వ తరగతిలో మంచి ఉత్తీర్ణత సాధించడం జరిగింది. పిల్లల్ని ఉపాధ్యాయులే కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు ఈ ఆధునిక ప్రపంచంలో ఏ విధంగా ఉన్నారో అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళని సరైన పద్ధతిలో ఒక క్రమశిక్షణ మార్గంలో పెట్టాలంటే స్కూలే కాకుండా విద్యార్థుల ఇంట్లో కూడా తల్లిదండ్రులు బాధ్యత వహించి ఆ పిల్లలను ఎట్లా చేస్తున్నారు, ఎటు వెళ్తున్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంది, వాళ్ళు ఏమేం చేస్తున్నారు అనేది గమనించి వాళ్ళని సక్రమమైన మార్గంలో ఇంటి వద్ద కూడా ఉన్నట్లయితే, తల్లిదండ్రులు బాధ్యత వహించి పిల్లల్ని ఇంటి వద్ద కూడా పెట్టినట్లయితే, స్కూల్లో ఉపాధ్యాయులు వాళ్ళని ఏ విధంగా చూడాలి, ఏ విధంగా చెయ్యాలి అనేది బాధ్యత వహించి చేస్తుంటారు. మన చేతికున్న 5 వేళ్లే సమానంగా ఉండవు. అదేవిధంగా ఒక ఇంట్లో 2-3 పిల్లలు ఉన్నట్లయితే 2-3 పిల్లల యొక్క మనస్తత్వం రకరకాలుగా ఉంటుంది. దాన్ని బట్టి పిల్లల్ని తల్లిదండ్రులు వారిని క్రమశిక్షణతో పిల్లల్ని ఉంచవలసిన బాధ్యత తల్లిదండ్రులు కూడా వహించాలి. అలానే స్కూల్లో యాజమాన్యం, ఉపాధ్యాయ వర్గం వారు కూడా పిల్లల్ని క్రమశిక్షణగా ఉంచటంలో తగిన విధంగా చర్యలు తీసుకోవలసి ఉంటుంది. దీని ద్వారా మనం పిల్లల్ని సక్రమమైన మార్గంలో పెట్టాలి. మా ఇన్స్టిట్యూషన్లో డే 1 నుంచి 1988 ఈరోజు ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా ప్రస్తుత పరిస్థితుల ప్రభావం మా పిల్లల మీద బాగా ఉంది. మీ టీవీ అట్లానే సోషల్ మీడియా, ఈ ఫోను, వీటి ప్రభావం పిల్లల మీద బాగా చెడు ప్రభావం చూపిస్తుంది. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని వీటికి దూరంగా ఉంచినట్లయితే పిల్లలు మంచి స్థితిని పొందుతారు, ఉన్నత స్థితిని అందుకుంటారు. అట్లానే మన విద్యా సంస్థలో కూడా పిల్లలతో స్నేహపూరితమైనటువంటి వాతావరణమే ఉంటుంది, కానీ దండన ఉండదు. పిల్లల్ని భయపెట్టే పరిస్థితులు ఉండవు. పిల్లలతో ప్రేమపూర్వకంగా వారిని దగ్గరికి తీసుకొని మనం విద్యాభ్యాసం చెప్తుంటాం. ప్రతి ఇన్స్టిట్యూషన్లో కూడా పిల్లలు వారి గోల్ని పొందటం కోసం చిన్నప్పటి నుంచే ఒక లక్ష్య సాధన కోసం వాళ్ళు ప్రయత్నించవలసి ఉంటుంది. పిల్లవాడు చిన్న క్లాసుల నుంచే ఫలానా ఐఏఎస్ఓ, ఐపీఎస్ఓ, ఐఆర్ఎస్ఓ, ఐఎఫ్ఎస్ఓ నేను అవ్వాలి, లేదా నేను టెక్నికల్ సైడ్ ఉండాలి, లేదా నేను మెడికల్ సైడ్ ఉండాలి అని పిల్లవాడు చిన్నప్పుడే డిసైడ్ చేసుకుంటున్నారు నారుస్తున్న పరిస్థితుల్లో. దాని ఆధారంగా పిల్లవాడు వాడికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఆధారంగా వారికి తగిన విధంగా చదువు చెప్పవలసిన పరిస్థితులు ఉన్నాయి. ప్రతి మీటింగ్లో కూడా నెలకు 2 సార్లు మేము స్టాఫ్ మీటింగ్లు పెడుతుంటాం. ప్రతి మీటింగ్లో కూడా పిల్లవాడిని మీరు తల్లిదండ్రుల వలె చూడాలే కానీ టీచర్ లాగా వారిని దండించాలి, వాడు తప్పు చేస్తే వాడిని పనిష్మెంట్ ఇవ్వాలి, ఈ స్టేజీలో మీరు ఉండకూడదు. పిల్లలు అన్నప్పుడు ప్రస్తుత పరిస్థితుల ప్రభావంతో కొంతమంది కొన్ని రకాలుగా ఉంటారు.
అందరినీ అనుకున్నట్టుగా మంచి పరిస్థితుల్లో ఉండరు. వారు ఎట్లా ఉన్నా కానీ మనం మాత్రం స్నేహపూర్వకంగా ప్రేమపూర్వకంగా పిల్లల్ని దగ్గర తీసుకొని వారు ఇది చేయొచ్చురా ఇది చేయకూడదురా మంచిది చెడేది అని చెప్పి వాళ్ళని మన వైపు తిప్పుకోవాలే కానీ పిల్లవాడిని దండిస్తాము అంటే కుదరదు. ఇప్పుడు వినుకొండ వివేకానంద హై స్కూల్ అనేది వినుకొండకే కాదు జిల్లాలోనే చాలా సౌకర్యాలతో నిండినటువంటి స్కూల్ ఇది. ఈ స్కూల్లో అన్ని రకాలైనటువంటి ఆట పాట కానీ అట్లానే చదువుకోవటంలో కానీ అట్లానే దీంట్లో క్లాస్ రూమ్ కూడా డిస్టర్బెన్స్ లేకుండా సౌండ్ ప్రూఫ్ సిస్టంతో, అలానే దీంట్లో టీవీ, ఏసీ, ఈ ఫెసిలిటీస్ అన్నీ ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి స్కూలు శ్రీ వివేకానంద హై స్కూల్. శ్రీ వివేకానంద హై స్కూల్ గత 37 ఏళ్లుగా ఒకే పద్ధతిలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా పిల్లల్ని ఉన్నత చదువుల వైపు తీసుకెళ్తున్నటువంటి సంస్థ ఫస్ట్ రెసిడెన్షియల్ స్కూల్ ఇన్ వినుకొండ. కాబట్టి ఆ రోజు నాటి నుండి నేటి వరకు వినుకొండలో ప్రముఖ విద్యా సంస్థగా ఎడ్యుకేషన్తో పాటు కల్చరల్ యాక్టివిటీస్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సమయానుకూలంగా ఎప్పుడు ఏది జరగాలో అది చేస్తుంటాం. స్పోర్ట్స్ అయితే ఎప్పుడు పెడతానే ఉంటాం. ఏ టోర్నమెంట్ జరిగినా ఇక్కడ టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. అట్లానే ఆటపాటలు, మ్యూజిక్ ఇవన్నీ కూడా మా స్కూల్లో ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు. మాది వివేకానంద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి 1988లో మా నాన్నగారు సయ్యద్ రఫీక్ అహ్మద్ గారు చైర్మన్ అండ్ ఫౌండర్ ఆఫ్ వివేకానంద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా శ్రీ వివేకానంద హై స్కూల్ రన్ చేస్తూ వచ్చారు. ఎంతోమంది మా స్టూడెంట్స్ అబ్రాడ్స్లో, యుఎస్లో కానివ్వండి, డిఫరెంట్ కంట్రీస్లో చాలామంది వెల్ సెటిల్డ్ అయి ఉన్నారు. ఇప్పటికి కూడా 37 సంవత్సరాలు పూర్తి చేసుకొని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. సో ఈరోజు 2025 గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్స్ మా స్టూడెంట్స్ అందరూ చాలా ఉత్సాహంగా జరుపుకున్నారు. అండ్ మెయిన్లీ నేను ఈరోజు పేరెంట్స్కి ఒక చిన్న విన్నపం ఇవ్వాలనుకుంటున్నాను. అది ఏంటంటే, పేరెంట్స్ అందరూ కూడా స్టూడెంట్స్ మీ పిల్లల్ని కొంచెం డైలీ స్కూల్కి పంపించండి. అండ్ వాళ్ళు డిసిప్లిన్ తప్పుతున్నారు. మీరు చూసినట్టయితే రీసెంట్గా మనం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక అమ్మాయి ఆ స్టాఫ్ని ఒక మొబైల్ తీసుకున్నందుకు తన ఒక్క చెప్పుతో కొట్టిన దృశ్యం మనం చూసుంటాము. అది ఏ రకంగా జరిగిందో, అక్కడ ఎలా వాతావరణం సృష్టించారో ఏందో అనేది మనం పక్కన పెట్టేస్తే, స్టాఫ్ని స్టూడెంట్ అలా చేయటం అనేది ఎవరు కూడా సహించలేకపోతున్నారు. స్టాఫ్ మెంబర్స్ కానివ్వండి, మేనేజ్మెంట్ కానివ్వండి. ఎట్టుపోతుంది స్టూడెంట్స్ బిహేవియర్ అనేది, ఎట్టుపోతుంది అనేది ఒకసారి పేరెంట్స్ కొంచెం గమనించండి. ఈరోజు స్టాఫ్ మెంబర్స్ పిల్లల మీద చెయ్యేస్తుంటే పేరెంట్స్ మరుసటి క్షణమే వచ్చేస్తున్నారు ఎందుకు కొడుతున్నారు అని. అది కొంచెం పేరెంట్స్ కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇంకోటి, స్టూడెంట్స్ అందరూ కూడా నవేడేస్ మొబైల్స్కి బాగా అడిక్ట్ అయిపోతున్నారు. ఈ అడిక్షన్ వల్ల ఏంటంటే, వాళ్ళు గేమ్స్ అనుకుంటాము, వాళ్ళు సోషల్ మీడియా అనేది మనం ఎలా చూస్తున్నామంటే, చిన్న పిల్లవాళ్ళు వాళ్ళు డైరెక్ట్గా నెట్ ఓపెన్ చేసేసి ఏమేమి చూస్తున్నారో అది మనకు ఐడియా లేదు. బట్ అది ఎట్టిపోతుంది, మెసేజ్ ఏమి ఇస్తున్నారు వాళ్ళు, నేటి యువతరానికి మెసేజ్ ఏం వెళ్తుంది. సో దయచేసి పేరెంట్స్ అందరూ కూడా కొంచెం అబ్జర్వేషన్స్ పెట్టండి పిల్లల మీద. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ చాలా బాగా జరుపుకున్నాము. స్టాఫ్ మెంబర్స్ అందరికి కూడా చాలా ఉత్సాహంగా, పేరెంట్స్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, మా స్టాఫ్ మెంబర్స్ కానివ్వండి, అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫస్ట్లీ, వివేకానంద ఇన్స్టిట్యూషన్స్ అంటే వి కేర్ యువర్ చిల్డ్రన్ లైక్ అవర్ చిల్డ్రన్. మీ పిల్లల్ని మేము మా పిల్లలా చూసుకుంటాం. దట్ ఈజ్ అవర్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్.
అండ్ సెకండ్ థింగ్ ద మెయింటెనెన్స్ అండ్ క్లీన్లీనెస్ అండ్ స్టాఫ్. మా స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా సొంత పిల్లల్లాగా వాళ్ళ యొక్క అమ్మ ఎలా అయితే ట్రీట్ చేస్తారో మా పేరెంట్స్ కానీ వాళ్ళ పిల్లలు కానీ హ్యాపీగా మా స్కూల్లో ఎడ్యుకేషన్ ఇంట్లో ఎలా అయితే మీరు చెప్తారో మా స్కూల్లో కూడా అలానే ఉంటుందన్నమాట. అండ్ ఫస్ట్ టైం వినుకొండలో ఏసీ క్యాంపస్ మేము ఇంట్రడక్షన్ చేసాము. డిజిటల్ తరగతులు, డిజిటల్ క్లాస్ రూమ్స్ అన్నమాట. మన క్లాస్ రూమ్స్ అన్నీ కూడా పిల్లవాడు ఎవరన్నా చెప్పేటప్పుడు ఇంట్రెస్ట్గా వినట్లేదు అంటే విజువలైజేషన్ ద్వారా, వీడియో విజువలైజేషన్ ద్వారా వాడికి అర్థమయ్యేలాగా మేము ఏదైతే టాపిక్ వాళ్ళకి చెప్తున్నారో ఆ టాపిక్ వాడికి అర్థమయ్యేలాగా వీడియో విజువలైజేషన్ పెడుతున్నాం అనమాట. సో దానివల్ల పిల్లవాడు ఈజీగా ఎర్న్ చేసుకుంటాడు టాపిక్ని. ఒక పిల్లవాడు ఒకలా ఉంటాడండి, ఇంకొక పిల్లవాడు చదువులో ఉంటాడు, ఒక పిల్లవాడు స్పోర్ట్స్లో ఉంటాడు, ఒక పిల్లవాడు ఆటల్లో ఉంటాడు, ఒక పిల్లవాడు డ్యాన్స్లో ఉంటాడు, మ్యూజిక్లో ఉంటాడు. పిల్లవాడి దగ్గర టాలెంట్ ఏదైతే ఉందో ఆ టాలెంట్ని తగ్గట్టుగా మేము వాడిని ఇంప్రూవ్ చేస్తాం అన్నమాట. మీరు చూసుకున్నట్టయితే మా ప్రీవియస్ ప్రోగ్రామ్స్ అన్నీ, ఏ ప్రోగ్రామ్ అయినా సరే మా స్కూల్ ప్రతి ప్రోగ్రామ్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. పిల్లవాళ్ళకి కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి, అన్నీ కూడా కండక్ట్ చేస్తాం అన్నమాట. అది మీరు మన ప్రోగ్రామ్స్లో చూసుకోవచ్చు. ఒకటండి, ఫస్ట్లీ మీరు అడిగిన పాయింట్కి మనం చూసుకోవాల్సింది ఏంటంటే పిల్లవాడు ఎలా వెళ్తున్నాడు, ఏ వేలో వెళ్తున్నాడు. ఒకడు ఏం చేస్తాడు, ఎలా పడితే అలా బిహేవ్ చేస్తాడు, ఎడ్యుకేషన్లో టాప్లో ఉంటాడు. ఒకడు సక్రమంగా ఉంటాడు, ఎడ్యుకేషన్ ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా వాడికి ఎక్కట్లేదన్నమాట. అలాంటి పిల్లవాళ్ళకి కానీ ఇలాంటి పిల్లవాళ్ళకి కానీ జ్యువెల్గా ఉండే పిల్లవాడిని మనం ఇది తప్పురా నాయన, ఈ వేలో వెళ్తే నువ్వు ఇబ్బంది పడతావు, ఫ్యూచర్లో ఇబ్బంది పడతావు అని పేరెంట్స్తో పాటు, స్టాఫ్ మెంబర్స్తో పాటు, మేనేజ్మెంట్ అందరూ కూడా వాడికి గైడ్లైన్స్ ఇస్తే వింటే ఓకే. ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువ వినట్లేదండి. వాళ్ళు ఏంటంటే ఏదైతే కరెక్ట్ వే ఉందో అది మేము చూస్ చేసుకోము, మేము ఈ వేళనే వెళ్తాం, మీరెవరు మాకు చెప్పడానికన్నా ఇదిగా పిల్లలు తయారవుతున్నారు అంటే దానికి పేరెంట్స్ తప్పు అనేది నేను చెప్పట్లేదు, కానీ వాడి బిహేవియర్ని చేంజ్ చేయాల్సిన బాధ్యత మన మీద అయితే ఉంది. మ్యాక్సిమం మనంత కృషిగా మనం చేయాలి. వాడిని వదిలేసామంటే అలా ఇంకా చాలామంది తయారవుతారు. కాబట్టి మనం దగ్గర తీసుకొని వాడిని కొంచెం కరెక్ట్ వేలో పంపిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. మెయిన్ థింగ్ ఒకటండి, మన దగ్గర ఇంత లిమిటెడ్ స్టూడెంట్స్ ఉంటారు అనేది అయితే ఏం పక్కన పెట్టేస్తే ప్రతి పిల్లవాడిని కూడా అబ్జర్వేషన్, సీసీ క్యామ్స్లో అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాం అన్నమాట. నేనైనా మా నాన్నగారైనా అబ్జర్వేషన్ ఎలా ఉంటుందంటే మాది ప్రతి సెకండ్ పిల్లవాడు చదువుతున్నాడా లేదా, ఏం చేస్తున్నాడు, ఈ టైంలో ఏం చేస్తున్నాడు, సబ్జెక్ట్ ఏది డల్గా ఉన్నాడు, ఆ డల్గా ఉన్న సబ్జెక్ట్ని ఎలా కవర్ చేయాలి వాడిని. అలా ఏంటంటే ఎగ్జామ్స్ కొన్ని టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ అనమాట, డిఫరెంట్ టైప్స్ ఎగ్జామ్స్ పెట్టేసి ఈ టైప్లో ప్రైవేట్లో ఎలా అడుగుతాడు, గవర్నమెంట్లో ఎలా అడుగుతాడని చెప్పేసి బయట నుంచి ఎగ్జామ్ పేపర్స్ కూడా తెప్పించి ఆ పిల్లడు ఏదైతే డల్ ఉన్నాడో దాన్ని ఇంకా వాడిని ఇంప్రూవ్మెంట్ చేయడానికి మేము చూస్తాం అనమాట. మా సైడ్ నుంచి మేము ఒకటే చెప్తామండి, పేరెంట్స్ కనుక పిల్లవాడిని ఎవ్రీడే స్కూల్కి పంపిస్తే మేము ది బెస్ట్ టాప్ స్కోర్ తీసుకురావడానికి ట్రై చేస్తాం. మా వంతు కృషి మేము చేస్తాము. మీ సైడ్ నుంచి కూడా, పేరెంట్స్ సైడ్ నుంచి కూడా ఈ మధ్య ఎలా ఉన్నారంటే మా వాడు రాలేండి, కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, మా వాడు ఈరోజు రాడు, రేపు రాడు, ఇలా ఏంటంటే ఇర్రెగ్యులారిటీ వల్ల స్టూడెంట్స్ అనేది ఏంటంటే ఎడ్యుకేషన్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే రెగ్యులర్గా స్టూడెంట్ మెయింటైన్ చేస్తాడో స్కూల్కి రావటం కానీ, స్టాఫ్తో బిహేవియర్ కానీ ఇదంతా కరెక్ట్గా ఉంది అంటే ఆబ్వియస్గా స్టూడెంట్ ఆన్ టాప్ పొజిషన్. సో మై సజెషన్ ఈజ్ కొంచెం పేరెంట్స్ కూడా సపోర్ట్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మెంబర్స్ స్టూడెంట్స్ తీసుకుందామండి. ఈ 10 మెంబర్స్లో ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ మాత్రమే స్టూడెంట్స్ రెగ్యులర్గా స్కూల్స్కి రావడం కానీ డిసిప్లిన్గా ఉండడం కానీ జరుగుతుంది. రిమైనింగ్ 8 మెంబర్స్ కూడా వాళ్ళకి కరెక్ట్ అవగాహన లేక చుట్టుపక్కల ఉన్న వాతావరణం ఎఫెక్ట్స్ వల్ల ఇటు పేరెంట్స్ మాట వినట్లేదు, ఇటు స్టాఫ్ మాట వినట్లేదు, ఇటు మేనేజ్మెంట్ మాట వినట్లేదు. ఒకవేళ వాడిని స్టాఫ్ కనుక దండించినట్టయితే, ఏదైనా పనిష్మెంట్ కానీ లేదా కొట్టినట్టయితే, కొట్టడం అంటే పిచ్చిగా కొట్టండి, జస్ట్ 2 దెబ్బలు వేస్తారు స్టిక్తో. దానికి కూడా పేరెంట్స్ ఇప్పుడు మీరు ఎందుకు కొట్టారన్న క్వశ్చన్ రైజ్ చేస్తున్నప్పుడు స్టాఫ్ మెంబర్స్ ఎలా ఉంటారండి?
స్టాఫ్ ఇప్పుడు ప్రజెంట్ టీచింగ్ స్టాఫ్ కూడా ఏంటంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు చెప్పడానికి. కల్చర్ అలా అయిపోతుంది, పోను ఇంకా ఎలా అయిపోతుందన్న ఇదిగా ఉంది. సో కొంచెం పేరెంట్స్ పాత రోజుల్లో మన టైంలో ఎలా ఉంది, మా టైంలో మా ఫాదర్ అయితే అసలు ఫుల్గా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. అలాంటిది ఇప్పుడున్న ఫ్యామిలీ మెంబర్స్లో చూసుకుంటే పేరెంట్స్ ఒకళ్ళిద్దరి వల్ల గారాబం ఎక్కువైపోయి కొంచెం స్టూడెంట్స్ని ఎక్కువ గారాబం చేయటం వల్ల వాడు కొంచెం దాని మీద ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది అనేది నా వే ఆఫ్ పాయింట్. నౌవేడేస్ ఎడ్యుకేషన్ అనేది డెవలప్ అవుతానే ఉంది కానీ ఎడ్యుకేషన్ అనేది తగ్గట్లేదు. బట్ జాబ్స్ అనేది కూడా ఏంటంటే చాలా వరకు గవర్నమెంట్ సెక్టార్ జాబ్స్ కూడా ఏంటంటే కొంచెం గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసి జాబ్స్ అనేది ఎక్కువ ఇస్తే బాగుంటుంది. చాలామంది నా ఫ్రెండ్సే ఉన్నారు, చాలామంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. బట్ దే ఆర్ సర్చింగ్ ఫర్ ద జాబ్స్. లిమిటెడ్ జాబ్స్ ఉండడం వల్ల ఏంటంటే సమ్ అదర్ బిజినెసెస్ పెట్టుకుంటున్నారు. కానీ ఇండియా ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ గ్రోయింగ్. మీరు ఏదైతే బాబుని జాయిన్ చేస్తారో మీ ముందే వాడి ఎడ్యుకేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయని మీ ముందే చూపిస్తాము. ఆఫ్టర్ దట్ మా దగ్గర ఈ ఇయర్ ఫినిష్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్లో అండ్ ఎండింగ్లో డిఫరెన్స్ అనేది మేము మీకు తప్పకుండా మీకు చూపిస్తాం అన్నమాట. గ్రోత్ అయితే మా దగ్గర వచ్చిన తర్వాత మీకు కూర్చోబెట్టి మీకు చూపించిన తర్వాతే మేము మాట్లాడతాము. అండ్ మా దగ్గర ఇన్స్టిట్యూషన్లో మీరు ఫెసిలిటీస్ చూసుకున్నట్టయితే ఎప్పుడైనా రండి, హ్యాపీగా లోపల దాకా వచ్చి చూసుకోండి. క్లాస్ రూమ్స్ దాకా కూడా మేము వెల్కమ్ చేస్తాం పేరెంట్స్ని. స్కూల్ బయటే పంపించడం అనేది ఉండదు. ఎప్పుడైనా మీరు క్లాస్ రూమ్స్ దాకా కూడా వచ్చి చూసుకోవచ్చు. పిల్లవాడు ఎలా చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎలా డ్రింకింగ్ వాటర్ ఎలా ఉంది, ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ఎలా ఉంది, కంగన్ వాటర్ వీఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మా స్టూడెంట్స్ కోసం మేము కంగన్ వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అన్నమాట. సో మీరు చూసుకోవచ్చు, అది క్లాస్ రూమ్స్ చూసుకోవచ్చు. అలానే మీరు స్కూల్ కూడా ఎప్పుడైనా ఎప్పుడు విజిట్ చేయొచ్చు, ఇబ్బంది అయితే లేదు దాని గురించి.